మీరు చూడండి, ఆయన సిలువ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సిలువను అప్రోచ్ అవుతున్నప్పుడు మనం చాలాసార్లు దేవుని కుమారుడు సిలువ మీద పలికిన 7 మాటలు, ఈ 7 మాటలను మనం అర్థం చేసుకోవాలని మాట్లాడుతుంటాం. కానీ నేను అనుకుంటాను చాలాసార్లు మనకు సిలువ అర్థం కావట్లేదు. వీ డోంట్ నో వాట్ ఈస్ క్రాస్. ఎందుకే మనం దాని చుట్టూ తిరుగుతూ ఒక మాట, 2 మాటలు, 3 మాటలు పట్టుకొని ఆ మాటల గురించి మాట్లాడుతుంటాం. అసలు ఏం జరుగుతుంది సిలువలో, ఏమవుతుంది దేవుని కుమారుడికి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం సాధిస్తున్నాడు, ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి వదిలేసి మనం ఎంతసేపు మాట్లాడుతుంది ఏంటంటే, అదుగో ఆ కొరడాల గురించి మాట్లాడతాము, లేకపోతే అదుగో ఆ శీలాల గురించి మాట్లాడతాము, లేకపోతే అదుగో ఆ సిలువ 2 బారుల గురించి మాట్లాడతాము. ఇంకా ఇవన్నీ మాట్లాడుతుంటాము. ఆయన పొందినటువంటి దెబ్బల గురించి మాట్లాడతాం. నిజమే, అవన్నీ నిజమే. వాటిని ఏమీ తక్కువ చేయకూడదు మనం. అవన్నీ దేవుని కుమారుడు భరించాడు. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ. వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదో జరుగుతుంది క్రాస్లో, అది మిస్ అవుతుంది చర్చి. అది మిస్ అవ్వకూడదు అనేటువంటిది దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏంటి ఆయన చేసినటువంటిది ఏంటి, ఆయనకు జరుగుతున్నటువంటిది ఏంటి, సిలువలో మనం చూడాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి, ఆ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటో చూద్దాం. చూడండి, ఆయన సిలువను అప్రోచ్ అవుతున్నప్పుడు లాస్ట్ సప్పర్ మీల్ అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళడం జరిగింది ప్రార్థన చేసుకోవడానికి కదా. మనము అక్కడ మొదలు పెడదాం. అక్కడ మొదలుపెట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కుమారుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గెత్సెమనే తోటకు వెళ్ళాడు, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులను అక్కడ ఉంచాడు, 3 తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన ఎలిమెంట్ మీరు గుర్తుందా మీకు? దేని గురించి ప్రార్థన చేశాడు? ఆయన ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో ప్రైమరీ ఎలిమెంట్, నేను అనుకుంటాను చర్చి మరలా మర్చిపోతుంది. మీరు మర్చిపోవద్దు. క్రాస్ ఫోకస్ పక్కకి వెళ్ళకూడదు. మనం క్రాస్ ఫోకస్ జాగ్రత్తగా క్రాస్ వైపే చూడాలి. చూడండి, మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము, మనం 26వ అధ్యాయంలో మనం ట్రేస్ చేస్తూ వెళ్తుంటాం ఆయన స్టెప్స్ అన్ని కూడా. 26వ అధ్యాయము 26వ వచనం నుండి వాళ్ళు లాస్ట్ సప్పర్ చేయటము, తర్వాత వాళ్ళు కీర్తనలు పాడటం, కీర్తనలు పాడి బయలుదేరి వెళ్ళారండి. వెళ్లే ముందు ఆయన ఏమన్నాడంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలో గొర్రెలు చెదిరిపోతాయి అన్నాడు. సో ఇది మనం వినాల్సిన మాటే, తెలుసుకోవాల్సిన మాటే. కానీ ముందుకు వెళ్దాం. 32వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ, పేతురు గురించి మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? 36వ వచనం, అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చాడు. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి మన శిష్యులతో చెప్పి, పేతురును జబదయి కుమారులను 2 వెంట పెట్టుకుని పోయి, ఆయన ఏం జరిగింది చూడండి, దుఃఖపడుటకును, చూడండి దుఃఖము, చింతాక్రాంతుడగుటకును. చూడండి, దేవుని కుమారుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ప్రార్థన చేస్తూ ఆయన కండిషన్ చూడండి ఏమంటే, దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతుడు అవడం మొదలుపెట్టాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు, ఎందుకు చింతాక్రాంతుడు అవుతున్నాడు? అయ్యో సిలువ ఎదురు కనపడుతుంది, అంత పెయిన్ నేను ఎలా భరించగలను, లేకపోతే వాళ్ళు కొట్టే కొరడాల దెబ్బలు నేను ఎలా తీసుకోగలను, వాళ్ళు నా చేతుల్లో నుంచి నా కాళ్ళలో నుంచి వేసేటువంటి ఆ మేకులతో నేను కొడుతుంటే నేను ఎలా భరించగలను? ఏంటి ఆయన బాధ ఏంటి? ఆయన అంత దుఃఖాక్రాంతుడవుతూ బాధపడటం ఏంటి? దానికి కారణం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడనే ముందుకెళ్ళి ఆయన ఏం సాగిలపడి ఏమన్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. చూడండి, ఆ ప్రేయర్ అంతా కూడా దేని గురించో చెప్పమంటారండి? ఆయన చేసిన ప్రార్థన అంతా కూడా గిన్నె గురించి. ఆల్ హిస్ ప్రేయర్ ఈజ్ అబౌట్ ద కప్. గిన్నె నా యొద్ద నుండి తొలగి, అయినను నీ ఇష్ట ప్రకారమే, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే కానిమ్మని ప్రార్థించాడు. సో ప్రార్థనలో మెయిన్ ఎలిమెంట్ ఏంటండి? ఏంటి? లాస్ట్ ప్రేయర్. అండ్ ఆ ప్రేయర్లో ద లాస్ట్ ప్రేయర్స్ ఆర్ ఆన్ ద క్రాస్, దట్ ఈస్ ట్రూ. బట్ ఇది ఇంపార్టెంట్ ప్రేయర్, ఎందుకంటే ఆయన ప్రిపేర్ అవుతున్నాడు క్రాస్కి. ఆయనకి తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుందో, సిలువలోకి వెళ్ళబోతున్నప్పుడు లాస్ట్ ప్రేయర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద లాస్ట్ ప్రేయర్ ఈస్ ద కప్. కప్ ఆఫ్ డివైన్ రాత్.
దేవుని మహా ఉగ్రతతో నిండినటువంటి ఆ కప్పు గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఉగ్రత తన కుమారుడి మీదకి రాబోతుంది. ఆ ఉగ్రతని ఆయన తీసుకోబోతున్నాడు. ఆ ఉగ్రత గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఉగ్రత గురించి మాట్లాడుతూ రెండోసారి చూడండి, మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని నిద్రించి చూసి, ఒక గడి అయిన నాతో కూడా మేల్కొని ఉండరు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించును. మరలా దేని గురించి ప్రార్థిస్తున్నాడు? అగైన్ హీస్ టాకింగ్ అబౌట్ the cup. Again he is talking about the cup. The cup includes everything I am going to tell you. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము సిలువ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఇట్స్ ట్రూ, బట్ there is important element, the most important element is there in the cup. ఆ కప్లో ఏముంది? ఆ కప్పులో ఆయన తాగబోతున్నటువంటి ఏంటి? దేవుని ఉగ్రతను తాగబోతున్నాడు కదా. ఆ తాగేటువంటి ఉగ్రతలో ఆస్పెక్ట్స్ ఏంటో చూద్దాం. ఆ కప్ని డ్రింక్ బై డ్రింక్, సిప్ బై సిప్ తీసుకుంటున్నప్పుడు ఆయనకి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాదంట, నీ చిత్తం సిద్ధించును గాక అన్నాడు. మళ్ళీ చూడండి 43వ వచనం, తిరిగి వచ్చి మరలా వారు నిద్రించి చూసి ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, మరియు ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేసిన. ఏ మాటలే చెప్తున్నాడు మూడోసారి కూడా? ఈ కప్. ఫస్ట్ టైం కప్ గురించి ప్రార్థన చేశాడు, రెండో టైం కప్ గురించి ప్రార్థన చేశాడు, మరలా వెళ్ళి మరలా కప్ గురించే ప్రార్థన చేశాడు. చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు, పాపము చేయనటువంటి దేవుని కుమారుడు మౌనముగా ఉండి, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నటువంటి కప్ ఆయన తాగాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన తండ్రితో ఫేస్ టు ఫేస్ ఫెలోషిప్ ఉండేదండి ఆయనకి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు నిత్యత్వంలో వాళ్ళకి ఎలాంటి సహవాసం ఉందో, వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. దే లవ్ వన్ అనదర్. అసలు లవ్ అనే డెఫినేషన్ మొదలైందే వాళ్ళలో. ప్రేమ అంటే మొదలైందే కారణం వాళ్ళు ముగ్గురు అలాంటి ఫేస్ టు ఫేస్ సహవాసం ఉన్నటువంటి దేవుని కుమారుడు తండ్రితో చెప్పింది ఏంటంటే, తండ్రి నేను వెళ్తానన్నాడు. అంటే ఫేస్ టు ఫేస్ ఆయనకున్న సహవాసాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, ఏ రోజైతే మరియ కడుపులో ఆయన వచ్చాడో ఆయనకి ఫేస్ టు ఫేస్ ఎలాగైతే నిత్యత్వంలో తండ్రితో ఉండేవాడో అలాంటిది లేదు ఇంకా అక్కడి నుంచి. ఆ రోజు నుంచి మహిమను విడిచిపెట్టాడు, తనను తాను రిక్తునిగా చేసుకొని ఆయన తన దైవత్వానికి మానవ స్వభావాన్ని కలుపుకోవడంతో చాలా చాలా ఫెలోషిప్, అంటే తండ్రితో ఉన్నటువంటి ఫెలోషిప్లో, మహిమలో అవన్నీ విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన రిక్తునిగా చేసుకోవడంలో ఇవన్నీ ఉన్నాయి. రిక్తునిగా చేసుకోవడంలో ఆయన పరలోకంలో ఉన్నప్పుడు నిత్యము దేవదూతలు ఆయన ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు, మహిమలో ఉండేవాడు. మహిమలో నిత్యము దేవదూతల ఆరాధనతో తండ్రితో సంతోషంగా ఉన్నటువంటి ఆయన ఏమైంది? సెపరేషన్ జరిగింది. ఆల్రెడీ సెపరేషన్ స్టార్ట్ అయింది. దేవుని కుమారుడు భూమి మీదకి రావడంతోనే ఆ సెపరేషన్ పెరగటం మొదలైంది. కానీ ఏ రోజు ఫెలోషిప్ డిస్టర్బ్ కాలేదు. ఆయన భూమి మీద ఉన్నంత కాలము ఆయన దేవునితోనే నడుస్తూ నిత్యము తండ్రి అని ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఫెలోషిప్కి ఏ రోజు కూడా డిస్టర్బ్ అవ్వలేదు. అసలు నిజానికి తండ్రితో సహవాసము పోగొట్టుకోవటం అంటే ఏంటో ఆయనకి నిజంగా అప్పటి వరకు తెలీదు. అప్పటి వరకు ఆయన ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆయన తెలీదు. తండ్రితో నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుని కుమారుడు సడన్గా కొంచెంగా ఆయనకు దూరం అయిపోతా ఉన్నప్పుడు ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు గెత్సెమనే తోటలోకి వచ్చేటప్పటికి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఎలిమెంట్లో ఆ కప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసులో నుంచి వెళ్తున్నటువంటి మాట ఏంటో చెప్పమంటారా? నిజంగా ఆయన ఆలోచిస్తుంది ఏంటో చెప్పమంటారా? ఆయన మనసులో ఉంది ఏంటో చెప్పమంటారు? చూడండి, ఆ కప్పులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. దేవుని ఉగ్రత ఉంది, చాలా భయంకరమైనటువంటి వేదన ఉంది. సిలువులోకి వెళ్తున్నాడు దేవుని కుమారుడు. సో సిలువు చుట్టూ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటిది అంతా కూడా ఆయన అనుభవించబోతున్నాడు. అది అంతా నిజమే.
నేను కాదనట్లేదు, ఎందుకంటే చీకటి శక్తులు అన్నీ కూడా సిలువ చుట్టూ వచ్చేసి కూర్చున్నాయి అనమాట. చీకటి అంతా వచ్చేసింది, చీకటి శక్తులు అన్నీ వచ్చేసి ఎలాగైనా దేవుని కుమారుడిని హింసించడంలో మామూలుగా హింసించకూడదు అనేటువంటి టైము, చీకటి గడియలు అనేటువంటి మాట కూడా అంటాడు. చీకటి గడియ, ఇది వాడి గడియ, చీకటి గడియకి వచ్చేసాం అనేటువంటి ప్రభువు అంటాడు అనమాట. అన్నప్పుడు ఆ కప్లో ఉన్నటువంటి ఆ దేవుని కుమారుడు తాగాల్సినటువంటి ఆ మహావేదన అంతా కూడా, ఆ ఉగ్రత అంతా కూడా సిలువలో నుంచి దేవుడి కుమారుడు వెళ్ళటమే. నిజమే అది. మనం చాలాసార్లు సిలువని ఆలోచించేటప్పుడు ఏమని ఆలోచిస్తామంటే, వాళ్ళు రాత్రి వచ్చారు, ఆయన మీద పడ్డారు, కత్తులతో గుదియలతో వచ్చారు, ఆయన మీద పడ్డారు, ఆయన పట్టుకున్నారు, ఆయన్ని ఈడ్చుకెళ్ళారు, లాక్కెళ్ళారు, ప్రధాన యాజకుడి ముందు తీసుకెళ్లారు, కొట్టారు, గుద్దారు, ఉమ్మేశారు. ఏమైనా మాట్లాడాడండి? ఏమైనా మాట్లాడా? ఏమైనా అరిచాడా? మౌనంగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు పొందాడు, మౌనంగా ఉన్నాడు. ద మోస్ట్ వికెడ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్, పిలాతు కానివ్వండి, హెరోదు కానివ్వండి, ద మోస్ట్ వికెడ్ అండ్ వికెడెస్ట్ పీపుల్, అలాంటి వాళ్ళ ముందు నిలబడి కూడా ఏం మాట్లాడకుండా అలా నిలబడ్డాడు. సైనికులు అందరూ ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు, మాక్ చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, మొండ్ల కిరీటం పెట్టారు. ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. సిలువను ఆయన భుజాల మీదకి ఎత్తారు, సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు గొల్గోతా వైపు. ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. తీసుకెళ్లారు, సిలువ మీద పడుకోబెట్టారు, 2 చేతులు చాపి మేకులతో కొట్టారు, 2 కాళ్ళు తెచ్చి కొట్టారు. ఏమన్నా మాట్లాడా? ఈ సైలెంట్. ఉదయం 9 గంటలప్పుడు ఆయన్ని సిలువ వేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన సిలువలో 3 మాటలు మాట్లాడాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు, క్షమించండి వీళ్ళని. ఒకవైపు దేవుని ఉగ్రతను తాగుతూనే, దేవుని కుమారుడు వెళ్లాల్సిన మార్గంలో వెళ్తూనే, కింద ఉన్నటువంటి ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నటువంటి, దేవుని మహిమను చూడలేనటువంటి ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒకవైపున క్షమాపణ గురించి ప్రార్థన చేశాడు తండ్రికి, ఇంకొక వైపు ప్రక్కనే ఉన్న దొంగతో ఏం చెప్తున్నాడండి? నువ్వు హెవెన్కి వస్తున్నావు అన్నాడు. నువ్వు నాతో పాటు హెవెన్కి వస్తున్నావు, పరదేశంలో నువ్వు నాతో ఉంటావు, నువ్వు దేవుడి నుంచి వేరైపోవటం అంటూ జరగదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా దేవుడి నుంచి వేరైపోవటం జరగదు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు నాతోనే ఉంటావు. పక్కన ఉన్నటువంటి దొంగతో చెప్తున్నాడు. తన తల్లిని భద్రం చేశాడు కదా. 3వ మాటలు ఏమన్నాడు? తన తల్లిని జాగ్రత్తగా భద్రం చేశాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడిని తన తల్లితో చెప్పాడు. శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పాడు. చూడండి, ఈ 3 మాటలు జరిగినాయండి. జరిగిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల టైంలో మనం ఎంతసేపు ఏం చూస్తామంటే, ఇదిగో ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన రక్తం కారిపోతూ ఉంది శరీరం అంతా కూడా. పరిశుద్ధుడు, ఏ పాపము చేయనటువంటి వాడు, మరణము అసలు ఆయన దగ్గరికే రాకూడదు, అలాంటి ఆయన రక్తం కారిపోతూ ఉంది. రక్తం గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. మాట్లాడుతూ తర్వాత ఈ మేకులతో కొట్టారు, మేకుల నుంచి రక్తం కారుతుంది అని మాట్లాడుతుంటాము. ఇదంతా కరెక్టే. కానీ చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, దీని అంతటికన్నా కూడా ఇంకా ఏదో జరుగుతుంది సిలువ వెనకాల. అది మనం ఎప్పటికీ
మర్చిపోకూడదు. నిజంగా అది ఎంత మనం ట్రై చేసినా కూడా మనం అర్థం చేసుకోలేము కూడా. ఎందుకంటే 12 గంటల టైంలో ఆ దేశం అంతటి మీదకి ఏమొచ్చిందండి? చీకటి కమ్మిందండి. ఏమొచ్చింది? చీకటి కమ్మింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుతాం. 45వ వచనంలో ఆ మాట చూస్తాం అనమాట. ఏంటంటే మధ్యాహ్నం మొదలుకొని, మధ్యాహ్నం అంటే 12 గంటల సమయంలో 3 గంటల వరకు ఏమొచ్చింది? ఆ దేశం అంతటి మీదకి చీకటి కమ్మింది. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ఆయన మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఆయన మాట్లాడాల్సినటువంటి 3 మాటలు మాట్లాడాడు. మాట్లాడటం అయిపోయిన తర్వాత సడన్గా దేశం అంతటి మీదకి ఏమొచ్చిందండి? చీకటి వచ్చింది. చీకటి కమ్మిన అనేటువంటి మాట మనం చూద్దాం. 3 గాస్పల్స్ చెప్తున్నాయండి చీకటి వచ్చింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనము ఈ మాట చదువుతాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గాస్పల్స్ జాగ్రత్తగా రికార్డ్ చేసినాయి. ఆ క్రాస్ మీద ఏం జరుగుతుంది, అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేటువంటిది మనము చూడాలన్నమాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. ఇంకొక మాట ఉంది అక్కడ, సూర్యుడు అదృశ్యుడాయను. ఒక మహాభయంకరమైనటువంటి చీకటి ఆ దేశం మీదకి వచ్చిందండి. ఆ దేశం మీదకి వచ్చింది. ఆ 3 గంటల్లో ఆ చీకటి ఉన్నంతసేపు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఒక మాట కూడా మాట్లాడలేదు. 3 గంటలు మాట్లాడలేదు. 3 గంటలప్పుడు 4వ మాట మాట్లాడతాడు.